అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఈ కాలంలోని పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకొని చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద గొడవలు చేసుకొని విడిపోవటం, డైవర్స్ తీసుకోవటం చేస్తున్నారు. అలాగే తన కొడుకు కూడా కోడలికి విడాకులిస్తున్నాను అని చెప్పేసరికి ఆ తల్లిదండ్రులు ఆ కొడుకుకి ఎలా బుద్ధి చెప్పారు, కొడుకు సంసారాన్ని ఎలా నిలబెట్టారు అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ముఖ చిత్రం. రచించిన వారు ఎం. బిందు మాధవి గారు. మరి కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. భోజనం అయిపోయి ఈజీ చైర్లో రిలాక్స్ అవుతున్న హేమచంద్ర ఫోన్ రింగుకు నిద్రలేచాడు. ఆ ఫోన్ మాట్లాడినప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాడు. అన్యమస్కంగానే తనలో తనే ఎందుకిలా జరిగింది, వాడి ఇష్టాన్ని తామిద్దరూ కాదనలేదే అనుకుంటూ కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటూ తిరుగుతున్న భర్తని చూసిన కళ్యాణి, ఏమైందండి, ఎందుకలా ఉన్నారు, ఫోన్ ఎవరి దగ్గర నుంచి, వాళ్ళేం మాట్లాడారేంటి, అంతగా ఆందోళన పడుతున్నారు అంటూ అడిగింది. సాగర్ విడాకులకు అప్లై చేశాడట. ఇందాక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చిన ఫోన్ సారాంశం అదే అన్నాడు భర్త. ఆయనకెలా తెలిసిందండి అంది ముఖం అసహనంగా పెట్టి. సుబ్రహ్మణ్యం కొడుకు మన సాగర్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, వాడితో చెప్పాడట. అయినా వీడికేం తీపరం, కావాలని కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు కదా. జీవితం అంటే 4 రోజులు వేసుకొని నచ్చలేదని అవతల పారేసే షర్టు కాదు, అంత తేలికగా తీసుకునే విషయమూ కాదు. వాడు ఆ అమ్మాయిని మనకి చూపించి, ఈ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను అని కరాఖండీగా చెప్పినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించు. ఒకసారి చేసుకున్నాక కష్టమైన సుఖమైన చివరిదాకా వాళ్లతోనే సర్దుకొని బతకడం నేర్చుకోవాలి అని ఇద్దరం చెప్పాం కదా. ఆ అమ్మాయి నా కొలీగ్, 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అన్ని విషయాలలో నాకు తగిన వ్యక్తి. తన వేష భాషలు, మాట తీరు అన్నీ నాకు నచ్చాయి. అన్నింటికంటే ఎక్కువగా ఒకే లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నాము. జీతాలు ఇంచుమించు ఒక్కటే. ఇద్దరం ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు అని బోడి కబుర్లు చెప్పాడు. ఇప్పుడవన్నీ ఏమయ్యాయో. అయినా తల్లిదండ్రులం, ఇంత ముఖ్యమైన విషయం మనకు చెప్పకుండా ఇంకెవరికో చెబితే వాళ్ళొచ్చి మనకి చెప్పేదేమిటట అన్నాడు ముఖాన్ని గండు పెట్టుకొని హేమచంద్ర. హేమచంద్రకు గత సంవత్సరం కళ్ళ ముందు రీలులాగా తిరిగింది. ఒక సెలవు రోజు మధ్యాహ్నం, అమ్మ నాన్న మీరిద్దరూ ఇలా వచ్చి కూర్చోండి, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మ ఎప్పటినుంచో నా పెళ్లి గురించి కంగారు పడుతోంది కదా. మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి, నా కొలీగ్ దివ్య నాకు బాగా నచ్చింది. తనైతే అన్నీ నాలాగే ఆలోచిస్తుంది. అమ్మా, నువ్వు తన డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని అంటావు తెలుసా. అన్ని కోణాల్లోనూ తను నాకు బాగా మ్యాచ్ అయ్యే అమ్మాయి అనుకుంటున్నాను అని ఒక్కసారిగా ఆగి తల్లిదండ్రుల మొహాల్లోకి, వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశాడు సాగర్. పెళ్ళి అనేది అట్టమీది బొమ్మని చూసి చదవటానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదు. పైన పైన విషయాలను చూసి నిర్ణయించుకునేది అసలే కాదు. నువ్వు 4 ఏళ్లు కలిసి పనిచేసినా, 5 ఏళ్లు పక్క ఇళ్లల్లో ఉన్నా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవటం అనేది నీ భ్రమ. మన ఇంటికొచ్చి మనతో కలిసి బతకడం మొదలు పెడితే గాని వాళ్ళ అసలు స్వరూపం, స్వభావం మనకి తెలియవు. పైగా ఒక చోట కలిసి పనిచేసేటప్పుడు ఎవ్వరూ తమ సహజ లక్షణాలని బయట ప్రదర్శించరు. తమ బలహీనతలు ఇతరులకు తెలియజేయకుండా జాగ్రత్త పడతారు. నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించు అన్నారు హేమచంద్ర కళ్యాణి ముక్త కంఠంతో. పిల్లలు సుఖంగా ఉండటమే ముఖ్యం అని నమ్మిన తల్లిదండ్రులు అవటం వల్ల కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తర్వాత సాగర్ ఇష్టప్రకారమే సాగర్కి దివ్యకి దగ్గరుండి మరి పెళ్లి జరిపించారు. సాగర్ ఉద్యోగం బెంగళూరులో, దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవటంతో
కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి, కొత్త కాపురంలోకి అడుగుపెట్టారు. ఇరుపక్కల తల్లిదండ్రులు కూడా వచ్చి చెరొక వారం రోజులు ఉండి పిల్లలకు అవసరమైన ఏకాంతం ఇస్తూ తమ తమ ఇళ్లలకు వెళ్ళిపోయారు. 6 నెలల కాలం కొత్త కుండలోని నీటిలాగా తీయగా తమ పిల్లల కాపురం సాగిపోతున్నందున ఇరుపక్కల తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకొక 6 నెలలు వాళ్ళ ప్రాజెక్టు వర్కులతో బిజీగా గడిచిపోయింది. సాగర్ దగ్గర నుంచి శుభవార్త వస్తుంది అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఇదిగో ఇంతలో పిడుగులాంటి ఈ విడాకుల వార్త విని కళ్యాణి దంపతులు తల్లడిల్లిపోయారు. దివ్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసో లేదో, అసలు వాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు వీరిద్దరూ. ఇంతలో సాగరే ఫోన్ చేశాడు. అమ్మా, రేపు నేను హైదరాబాద్కి వస్తున్నాను. నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు. దివ్య కూడా వస్తుందా అంటూ అడిగింది కళ్యాణి, మనసులోని సందేహం తీర్చుకోవటానికి. లేదమ్మా, నేనొక్కడినే వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు కొడుకు. కళ్యాణి దంపతులకు ఆ రాత్రి అన్నం సహించలేదు. కంటి నిండా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనే ఎదురుచూపులతోనే గడిపేశారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా తినాలనిపించక కాఫీ మాత్రం తాగేసి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12ంటికి వచ్చిన కొడుకుతో, ఏమైంది నాన్న, ఎందుకింత హఠాత్తుగా వచ్చావు? ముఖ్యమైన విషయం అన్నావు, ఫోన్లో చెప్పొచ్చు కదా. వర్కింగ్ డే రోజున పరిగెత్తుకొచ్చేటంత అర్జెంటు విషయాలు ఏముంటాయి? మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా? అసలు మీరేమైనా తింటున్నారా? ఆఫీసు వర్కు, టార్గెట్సు, ప్రోడక్ట్ లాంచింగ్ అంటూ ల్యాప్టాప్లకు అతుక్కుపోతున్నారా? ఉద్యోగాల్లో సమస్యలేం లేవు కదా అంటూ అడిగారు ఇద్దరూ ఏమీ తెలియనట్టుగా. అమ్మా, ముందు నాకు అన్నం పెట్టవా? నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో. భోజనమయ్యాక తీరిగ్గా మాట్లాడతాను. రుచికరమైన భోజనానికి మొహం వాచినట్టుగా అడిగాడు సాగర్ అక్కడున్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ. బ్రేక్ఫాస్ట్ తినే మూడు లేక ఏమీ తినకుండా ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణికి ఒక్కసారిగా ఆకలి గుర్తుకొచ్చింది. గబగబా వెళ్ళి కొడుక్కి ఇష్టమైన వంట చేసి భోజనానికి పిలిచింది. కొడుకు ఏం చెబుతాడో, ఏం వినాల్సొస్తుందో అనే ఆదుర్దాతో వాళ్ళు, సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగర్ డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినే పనిలో పడ్డారు. హాల్లోకొచ్చిన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి, అమ్మా, నాన్న, ప్రశాంతంగా వినండి. నేను దివ్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం అన్నాడు దీర్ఘ నిశ్వాసం తీసుకుంటూ. అంత పరిస్థితి ఏమొచ్చిందిరా? ఇద్దరూ ఇష్టపడే కదా అన్నీ ఆలోచించి పెళ్లి చేసుకున్నారు అంటూ అన్నారు వారిద్దరూ. తనకి అసలు ఏ పని రాదమ్మా, వంట కూడా రాదు, చెయ్యాలన్న ఆసక్తి లేదు. రోజు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకొని తింటుంది. ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. మధ్యలో పిలిస్తే నన్నొక విలన్ లాగా చూస్తుంది. తన వర్క్ టార్గెట్స్, తన ఫ్రెండ్స్ తప్ప నేనంటూ ఒక వ్యక్తిని తన జీవితంలో ఉన్నట్టే అనుకోవటం లేదు. నాతో ఏకాంతం, బెడ్ షేరింగ్ ఎప్పుడో తప్ప ఇష్టపడదు. తనని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహం పెడుతుంది. పోనీ తనని ఆ మూడ్లోకి తీసుకెళ్దామని వీకెండ్లో సరదాగా ఏ పార్కుకో వెళ్దామంటే నువ్వు అలా అడగ్గానే నీ వెంటపడి వచ్చేయాలా? నాకు ఇవాళ మూడు లేదు అంటుంది. నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు బోర్ కొడుతుంది, అలా ఔటింగ్కి వెళ్ళొద్దామా అని గొడవ చేస్తుంది. తను కూడా ఉద్యోగం చేస్తుంది, అందులో ఉండే కష్టసుఖాలు తనకీ తెలుసు. అయినా తన మాట సాగాలి అనే పంతం అని చెప్పడాన్ని ఆపేశాడు. ఇవి మచ్చుకి కొన్ని అన్నట్టుగా. ఫ్రెండ్స్తో చాటింగ్లో నా గురించి ఏం చెబుతుందో ఏమో గాని నన్ను కలిసినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు అంటూ కొడుకు చెప్పిన మాటలు విని అయోమయంగా చూశారు వాళ్ళిద్దరూ. సాగర్, మేము నీకు ముందే చెప్పాం, పెళ్ళి అంటే పైపై మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకూడదు, అనేక విషయాలను గురించి ఆలోచించాలి అని. నీకు గుర్తుందా? చిన్నప్పుడు మనం ఇంట్లో తెప్పించే వారపత్రిక కవరు మీద ఉన్న బొమ్మని చూసి నువ్వొక రకంగా, బామ్మగారు ఒక రకంగా ముఖాలు పెట్టేవాళ్ళు.
దేవుడి బొమ్మ వేస్తే ఆవిడ సంతోషించేది, సినిమా హీరో హీరోయిన్ల బొమ్మ వేస్తే నీకు నచ్చేది. కానీ ఆ పుస్తకంలో డాక్టర్ సలహాల దగ్గర నుంచి వంటలు, కథలు, సినిమా కబుర్లు, రాజకీయాలు, గ్రహ బలాలు, పజిల్స్, ఇలా మీకిద్దరికీ ఇష్టమైన అంశాలు, నచ్చని శీర్షికలు కూడా ఉండేవి. ఆ పుస్తకాన్ని తెరచి చదివితేనే కదా అన్నీ తెలుస్తాయి అనేదాన్ని నేను. వైవాహిక జీవితం కూడా అంతే. ఆ మాటకొస్తే ఎవ్వరితోనైనా కొత్తగా ఏర్పడే పరిచయం కూడా ఒక పుస్తకం లాంటిదే. పుస్తకం అట్టను బట్టి ఎలా ఒక నిర్ణయానికి రాకూడదో, పైపై విషయాలు చూసి జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు అంది కళ్యాణి కొడుకు మొహంలో ఫీలింగ్స్ కోసం చూస్తూ. సాగర్ 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు. తర్వాత తల ఎత్తి తల్లివైపు చూస్తూ, అమ్మా, నీకు నాన్నగారికి ఎప్పుడు గొడవలు జరగలేదా? ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? మీరిద్దరూ గొడవ పడటం నేనెప్పుడూ చూడలేదే అన్నాడు. మళ్ళీ అతనే, నేను కాలేజీలో చదివేటప్పుడు మన సీతా ఆంటీ వాళ్ళ వివాహ స్వర్ణోత్సవం అని వాళ్ళు గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చారు. నాకు బాగా గుర్తుంది. అసలు పూర్వం అన్నన్ని ఏళ్ళు ఎలా కలిసి ఉండేవాళ్ళు అంటూ అడిగాడు కొడుకు. కళ్యాణి గొంతు సవరించుకొని, చూడు పండు, ఈ తరం పిల్లలు పెళ్ళి అంటే సర్దుబాటు అనుకోవట్లేదు. అసలు ఆ మాటకొస్తే జీవితమంతా ఎవరో ఒకరితో సర్దుకొనే బతకాలి. ఎందుకంటే ఏ ఇద్దరి వ్యక్తుల ఆలోచనలు, అభిరుచులు, సమర్థతలు ఒకే విధంగా ఉండవు. నా పెళ్ళికి నాకు 19 ఏళ్ళు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం చేయట్లేదు. ఆ కాలం ప్రమాణాలను బట్టి అమ్మమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేశారు. పెళ్ళికి కుటుంబ నేపథ్యం చూసేవారు. అటువైపు వాళ్ళింట్లో ఏమైనా దీర్ఘకాల రోగాలు ఉన్నాయా అని తెలుసుకునేవారు. ఇంట్లో పిల్లలు పుట్టని వాళ్ళు ఉన్నారేమో అని వాకబు చేసేవారు. పిల్లలు పుట్టకపోతే తమ వంశం కొనసాగదని వాళ్ళ భయం. పెళ్ళి అంటే 2 కుటుంబాల మధ్య ఏర్పడే బంధం. ఆ బంధంలో ఎవ్వరికి ఎలాంటి మానసిక, శారీరక ఆరోగ్యాల సమస్యలు ఉన్నా ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. డబ్బు సంపాదన, ఉద్యోగపు హోదా, వీటన్నిటికీ తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మన పై ఫ్లాట్లో ఉండే డాక్టర్ అంకుల్ గుర్తున్నారా? నీకు తెలుసో తెలియదో ఆ ఆంటీ పెద్దగా చదువుకోలేదు. అయినా అంకుల్ ఏ అభ్యంతరమూ లేకుండా ఆ ఆంటీని చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళెంత ఆనందంగా కలిసి ఉంటున్నారో నీకు తెలుసా? ఈరోజు రాత్రి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి. వాళ్ళిద్దరి మధ్యలో చదువు లేకపోవటం అనేది ఒక సమస్యే కాలేదు. ఆ రోజుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళో, బంధువులో, మిత్రులో, ఇలా ఎవరో ఒకరు తెచ్చిన సంబంధాలనే మన పెద్దవాళ్లే కుదుర్చి వివాహాలు జరిపించేవాళ్ళు. వధూవరులకు పూర్వ పరిచయం ఉండేదే కాదు. పెళ్ళయ్యాకే ఒకరి కుటుంబం గురించి ఇంకొకరు, వ్యక్తిగతంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునేవారు. ఆ క్రమంలో కొంతకాలం గడిచిపోయేది. కొత్తగా పరిచయమైన భాగస్వామిని మెప్పించటానికి, వారి వారి ఇంప్రెషన్ కొట్టేయటానికి ఇద్దరూ తాపత్రయపడేవాళ్ళు. వారిద్దరినీ పెద్దలు గమనిస్తూనే ఉండేవారు. ఎక్కడైనా కొంచెం పొరపచ్చాలు వస్తే చాలు, పెద్దవారే కల్పించుకొని సర్ది చెప్పి రాజీ కుదిర్చేవాళ్ళు. పెళ్ళయ్యే నాటికి నాకు కూడా వంట రాదు. మేము వేరు కాపురం పెట్టినప్పుడు తరచుగా కూర మార్చేయటమో, పాలు పొంగబెట్టడమో చేసేదాన్ని. నాన్నగారు, పోనీలే బంగారం, ఇది కూడా ఒక వెరైటీనే అనుకో. ఇక్కడ ఏం లోపం జరిగిందో గుర్తు పెట్టుకుంటే రేపు ఈ విధంగా చెయ్యకుండా ఉంటే సరిపోతుంది. కొన్నాళ్ళకి నీకే సరిగ్గా చేయటం తెలుస్తుంది. అభ్యాసం కూసు విద్య అన్నారు పెద్దలు. కొన్నాళ్ళయ్యాక ఇవన్నీ తలుచుకుంటే భలే సరదాగా ఉండి మనమే నవ్వుకుంటాం అనేవారు నాన్నగారు. ఎప్పుడూ నా మీద కోపం తెచ్చుకోలేదు, నా మీద విసుక్కోనూ లేదు. మా అమ్మకి కానీ వాళ్ళ అమ్మగారికి కానీ చెప్పి ఎప్పుడూ నన్ను హేళన కూడా చేయలేదు. పెళ్ళైన కొన్నాళ్ళ తర్వాత నేను ఉద్యోగంలో చేరాను. అప్పుడు నాకు ఇల్లు ఎలా నిర్వహించుకోవాలో తెలిసింది. ఈలోపు ఇంట్లోకి అన్నీ, నాకు పువ్వులు, చీరలతో సహా మీ నాన్నగారే సమకూర్చి పెట్టేవారు.
ఈ తరం ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్రం కావాలని ఉద్యోగంలో చేరిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. డ్రైవింగ్ నేర్చుకొని స్కూటరో కారో కొనుక్కుంటున్నారు. ఏ విషయానికి ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు అనుకుంటున్నారు. పెళ్లి నాటికే ఇరువురికి జీవితంలో ప్రతి విషయం మీద స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఒక రకంగా ఆ అభిప్రాయాలు నిర్దిష్టంగా నిక్కచ్చిగా ఉంటున్నాయి. అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకోవటానికి కానీ సర్దుకోవటానికి కానీ ఇద్దరిలో ఎవ్వరూ ఇష్టపడటం లేదు. కుటుంబ పద్ధతులు, వ్యక్తిగత అలవాట్లు, మనస్తత్వాలు ఇవేవీ చూసుకోకుండానే రూపాన్ని చూసే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎవ్వరూ దేనికి రాజీ పడటం లేదు. ఒక రకంగా అది కూడా సమస్యలకు దారితీస్తుందేమో అనిపిస్తోంది. జీవితం ఎక్కువ కాలం హాయిగా సాగాలంటే ముందుగా భార్యాభర్తలిద్దరి మధ్య స్నేహం అనేది ముఖ్యం. ఇప్పుడు మీకు మీరు కుదుర్చుకొని చేసుకుంటున్న పెళ్ళిళ్ళలో ఇద్దరి మధ్య కాస్తైనా కొత్తదనం అంటూ ఉండట్లేదు. మెల్లగా స్నేహం ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనే విషయానికి ఆస్కారమే లేదు. వివాహ బంధంలోకి ప్రవేశించేటప్పటికే ఒకరినొకరు ఒరై ఒసై అని పిలుచుకునే చనువు ఏర్పడుతుంది. మీలో అనుబంధానికి బదులుగా లెక్కలేనితనాన్ని పెంచుతుంది. ఎవ్వరూ ఎవ్వరి మీద డబ్బు కోసం ఆధారపడక్కర్లేదు. దానివల్ల ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ధోరణి పెరుగుతోంది. ఇక అప్పటి నుంచి మాట అనుకోవటం, కనీసపు మర్యాదను కూడా వదిలేసి నోటికెంతొస్తే అంత తిట్టుకోవటం జరిగిపోతుంది. మా రోజుల్లో పెద్దవాళ్ల ముందు కొన్ని మాటలు మాట్లాడకూడదు, వాడకూడదు అనే సభ్యత పాటించేవాళ్ళం. అందుకే ఎంత కోపం వచ్చినా హద్దు దాటేవాళ్ళమే కాదు. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పుతోంది అని పెద్దలు గనుక గమనిస్తే అప్పుడు అమ్మాయిని అలా సినిమాకి తీసుకెళ్ళమనో ఇద్దరూ కలిసి ఏ గుడికో వెళ్ళి రమ్మనో చెప్పి పంపించేవాళ్ళు. భర్తని ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయికి చెప్పేవాళ్ళు పెద్దలు. అమ్మాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అబ్బాయికి కూడా చెప్పేవాళ్ళు. ఒకసారి ఒకరిది పై చెయ్యి అయితే ఇంకోసారి ఇంకొకరిది అయ్యేది. అది లొంగుబాటుతనమనో బానిసత్వమనో అనుకోకూడదు. పట్టు విడుపు తెలియటమే ముఖ్యం. మనిషి ఆవేశంగా ఉన్నప్పుడు మాటలు చేతలు తప్పుదారిలో వెళ్తూ ఉంటాయి. అందుకే కోపం తగ్గే వరకు కాస్త సంయమనంతో మౌనంగా ఉండి ఆ తర్వాత మాట్లాడుకుంటే అనర్థాలు జరగవు. అప్పటికీ అవసరమనిపిస్తే పెద్దవాళ్ల సహాయం కోరొచ్చు. మేము అలా బతికాం కనుకనే మా వైవాహిక జీవితం మరొకరి చేత వేలెత్తి చూపించకుండా ఇన్నేళ్లు నడిచింది. ఇప్పుడు మీ జీవితాలు చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నాయి. పెద్దలు అనే కాదు, మూడవ వ్యక్తి ప్రమేయం, జోక్యం మీరు ఇష్టపడటం లేదు. దివ్యకు ఏ పని రాదన్నావు, నీకు మాత్రం వచ్చా? ఆ అమ్మాయికి వంట చేతకాకపోవచ్చు, కానీ ఇల్లు నీట్గా అందంగా సర్దే నేర్పుండొచ్చేమో. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతుండొచ్చు, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా తెలిసి ఉండొచ్చు కదా. తన బలం తెలిసిన చోట నువ్వు పొగడటం నేర్చుకోవాలి. బలహీనతను అర్థం చేసుకొని సర్దుకుపోగలగాలి. అలా ఆ అమ్మాయి మనసును గెలుచుకోవాలి. నీ విషయంలో ఆ అమ్మాయి అలాగే ఉండాలి. ఇద్దరిలో ఎవరి వల్ల తప్పు జరిగినా వేలెత్తి చూపించడం కాకుండా వేలందించి ముందుకు సాగటం అలవాటు చేసుకోవాలి. మానవ సంబంధాలు అనేవి ఎంతో సున్నితమైన బంధాలు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విజ్ఞత, నేర్పు ఉన్న వాళ్ళ జీవితాలు మాత్రమే చిరకాలం బాగుంటాయి. ఇప్పుడు ఆవేశంలో విడిపోవాలనుకుంటున్నారు, సరే. ఇలాగే ఒంటరిగానే ఎప్పటికీ బతకలేవు కదా. రేపు ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయిలో మాత్రం నీకు నచ్చని విషయాలు ఉండవనే గ్యారంటీ ఏముంది? అందుకే తొందరపడకు. ఇంకాస్త టైం తీసుకొని మరోసారి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇంతకీ నువ్విక్కడికి వస్తున్నట్టు దివ్యకు చెప్పావా? అసలు ఉద్యోగపు ఒత్తిళ్లు తప్ప మీ తరం పిల్లలు పెళ్ళయ్యాక ఒక్కసారైనా మనసు విప్పి స్నేహంగా ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? తను చిరాకుగా ఉన్నప్పుడు నువ్వే ఒక అడుగు ముందుకేసి, చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు, కాసేపు రిలాక్స్ అవ్వు, నీకోసం ఇవాళ ఈ వంట చేశాను అని చెప్పి చూడు, ఎంత మార్పు వస్తుందో. పొగడ్తకి ప్రేమకి పడని వాళ్ళు ఎవరుంటారురా అంటూ కళ్యాణి దంపతులు కొడుక్కి నచ్చజెప్పి ఇంకొన్ని రోజులు వేచి చూడు,
అప్పటికి కలిసి ఉండలేము అనిపిస్తే అప్పుడే ఆలోచించొచ్చు అని తాత్కాలిక పరిష్కారాన్ని చెబుతూ కొడుక్కి కౌన్సిలింగ్ చేశారు. ఇలా ఎవరో ఒకరు చెప్పకనే ఈ కాలం పిల్లలు ఈ గోలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చదువులు ఎక్కువై సర్దుబాటు తక్కువ అవుతోంది. మనం అమ్మాయి తరపు అయినా అబ్బాయి తరపు వాళ్ళమైనా పెళ్ళంటూ జరిగాక వాళ్ళిద్దరూ మన పిల్లలే. వాళ్ళ జీవితాలు బాగుండటం మనకి ముఖ్యం. జీవితం గురించి అనుభవంతో ఆలోచించగలిగిన మనం ఒక అడుగు ముందుకేసి వీలైతే జరగబోయే అనర్థాన్ని ఆపుదాం. పని జరిగినా జరక్కపోయినా ప్రయత్నం అయితే చేసి చూద్దాం. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం అనుకున్నారు ఆ దంపతులు, కాస్త ఆందోళనతో మరి కాస్త ఆశాభావంతో. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎం బిందు మాధవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.